చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి నాడు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి నేడు ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నమ్మించి కరెంటు ఛార్జీలను ఎక్కువగా పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బాబు పవన్ కళ్యాణ్లు ప్రజలను ఎంతో నమ్మించి మోసం చేశారని ఇదేం పాలన అని మాజీ సీఎం జగనన్న ప్రజలకు అండగా ఉండి పోరాటం చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు బాపట్లలో కరెంటు ఛార్జీలు బాధులపై పోరుబాట కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా సాధకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పిలుపు మేరకు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షులు మేరుగు నాగార్జున మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం స్థాయిలో పాల్గొని ఎంతో విజయవంతంగా నిర్వహించారని తెలియజేశారు. ఇంకా ఏదో ఇంకొక నెల అయితే బాగు చేస్తాడు, ఇంకొక నెల ఆలోచిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని నిలబడి గొంతు చించుకొని అరుపులు కేవలం పెట్టిన 1440 రూపాయలు అంటే 1430 రూపాయలు 10 రూపాయలు అటు ఇటుగా ఉన్నదే తప్పకి ఇంతవరకు ధాన్యం రేటు పెంచినటువంటి నాదుడే లేడు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. ఒక్కబడిగా ఎక్కడో ఒకటో రెండో తెచ్చి అక్కడ తెచ్చాం పోండి అంటున్నారు. ఎక్కడ ఆర్బీకే కేంద్రాలు లేవు. ఎక్కడ కూడా రైతుల్ని చైతన్యవంతం చేసింది లేదు. ఈ క్రాప్ బుకింగ్ అంతకన్నా లేదు. ఇప్పుడు వచ్చి చేయాల్సిన సమయంలో ఈ క్రాప్ బుకింగ్ చేయకుండా ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ ఉంటేనే కొంటా ఉంటున్నారు. అంటే అంత అబద్ధాలు తప్పించి అబద్ధాల మీదనే బతికేటువంటి పరిస్థితి. ఈరోజు కరెంటు ఛార్జీలని పెంచమని హామీ ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది ప్రజలకి అని అడుగుతూ ఉన్నాం. ట్రూ ఆఫ్ ఛార్జీలని పెంచిన ఛార్జీలని ఇప్పటివి కాదు అప్పుడెప్పుడు కూడా ఇప్పుడే వేస్తాం అని చెప్పి ఈరోజు పెంచుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. మరి అలాగే వినియోగదారులే కరెంటుని అమ్మేలా చేస్తాను. ఏడిచ్చేది గడ్డి విరిగేటట్టు రేట్లు పెంచి వాయిస్తుంటే ఆ రోజు చెప్పినటువంటి ఉపన్యాసంలో చూస్తే మన చేతనే ప్రొడక్షన్ చేయించి మనకి డబ్బు మిగిలినట్టు చేస్తారు. ఎక్కడన్నా చేశాడా? అన్ని సంపద సృష్టిస్తా అన్నాడు. ఏం సంపద సృష్టిస్తా ఉన్నాడు? దొంగతనంగా ఇసుక అమ్ముకుంటా ఉన్నారు. మద్యం క్వాలిటీ మద్యం అని చెప్పి విపరీతంగా రేట్లు పెంచుకొని ఈరోజు ఎక్కడ పడితే అక్కడ బెడ్ షాపులు పెట్టుకొని మద్యం ఏరులే పారుతూ ఉంది. పేదవాడి జేబులో చిల్లి పైసా లేదు. ఏ పథకాలు లేవు. ఏ పథకం వచ్చి డబ్బులు పడతాయేమో అని ఆశగా చూస్తున్నారు. బ్యాంకులకి వెళ్ళి ఏమీ లేవు. ఇటు చూస్తే సంక్రాంతి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, రేపు సంక్రాంతి కూడా అయిపోతుంది. జేబులో అయితే రూపాయి లేదు. వ్యాపారస్తులు చంద్రబాబు నాయుడు వస్తే ఏదో వ్యాపారం పగిలిపోతుంది, పగలు తీస్తాడని చెప్పి ఏవో పెరిగిపోతుందని చెప్పి అమ్మడబడ్డారు. ఎక్కడైనా వ్యాపారం ఉన్నాయా? ఊపుకుంటారు. కాళీ చేతిలో కాళీ గల్లా పెట్టి ఊపుకుంటూ ఉన్నారు. ప్రజల దగ్గర రూపాయి లేదు, వ్యాపారస్తుల దగ్గర రూపాయి లేదు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల దగ్గర చేస్తూ ఉన్నాయి. సంపద సృష్టి అంటే ఎవరి కోసం సంపద? తెలుగుదేశం